బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రతికున్నప్పుడే కుల బహిష్కరణ పేరిట వెలివేశారు. చనిపోయిన తర్వాత కూడా అదే పంథంతో బెట్టు చేశారు. మానవతా విలువలకే సవాల్ విసురుతున్న ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మంటగలిసిపోయిన మానవ విలువలకు తార్కాణంగా మారింది. జిల్లాలోని బీర్పూర్ మండలం కందనకుంట గ్రామానికి చెందిన ఏదుల రాజేశం కుటుంబాన్ని కొంతకాలం క్రితం కుల బహిష్కరణ చేశారు. అయితే రాజేశం మరణించడంతో అతని అంత్యక్రియల విషయంలోనూ కఠినంగా వ్యవహరించారు. బహిష్కరించిన కుటుంబానికి చెందిన రాజేశం శవాన్ని పాడపై మోసుకుంటూ శ్మశాన వాటికకు తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. భర్త శవాన్ని చివరకు ఆయన భార్య కూడా మోయాల్సి వచ్చిందంటూ సంబంధం లేని వారు చనిపోతేనే అయ్యో పాపమంటూ సానుభూతి తెలిపే నేటి సమాజంలో కడసారి చేపట్టాల్సిన తంతు విషయంలో కులస్తులు వ్యవహరించిన తీరు విస్మయపరిచింది. సమస్యను పరిష్కరించే పెద్దలే ఇలా చేస్తే ఎలా అంటున్నారు గ్రామస్తులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. మౌనిక, జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట గ్రామానికి చెందిన గ్రామంలో ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఈ కందనకుంట గ్రామానికి చెందిన ఏదుల రాజేశం అనే వారి కుటుంబాన్ని గత కొంతకాలం క్రితం ఆ గ్రామంలోని వారి కులస్తులు కుల బహిష్కరణ చేశారు. కుల బహిష్కరణ చేసి వారికి ఎలాంటి సహకరించొద్దని ఒక పిలిపివ్వడంతో ఇటు ఆ కులం సంబంధించిన ఎవరు కూడా వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించడమే కాకుండా వారికి మాట్లాడడం కూడా బంద్ చేసిన నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఇదే మనోవేదన గురైన ఏదుల రాజేశం తను నిన్న మృతి చెందడం జరిగింది. ఆ మృతి చెంది కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో ఉంటే ఆ గ్రామానికి చెందిన వారి కులానికి చెందిన పెద్దలు వ్యవహరించిన తీరైతే చాలా జుగుప్సాకరంగా ఉంది. ఒక బాధతో వాడు కుటుంబం అంతా దుఃఖంతో ఉన్నప్పుడు వారికి ఓదార్చి వారికి సహాయం చేయాల్సిన కుల పెద్దలు కానీ అటు ఆ గ్రామానికి చెందిన గ్రామస్తులు కానీ వారు వ్యవహరించిన తీరైతే చాలా అనేక విమర్శలకు తావిస్తుంది. ముఖ్యంగా వారు ఆ కుటుంబానికి సంబంధించి బాధలో ఉన్న వారి అంతిమ యాత్రలో వారు సహాయ సహకారాలు అందించాల్సింది పోయి కుల బహిష్కరించిన నేపథ్యంలో ఎవరు కూడా ఆ అంతిమ క్రియలో పాల్గొనొద్దు అని చెప్పేసి పెద్దలు చెప్పడంతో ఒక్కసారిగా ఎవరు సహకరించలేని పరిస్థితి. ఒక పక్క పుట్టడు దుఃఖంతో ఏడుస్తున్న ఆ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఏదుల రాజేశం భార్య, అతని యొక్క అత్త వారి పిల్లలే మొత్తం ఆ యొక్క శవాన్ని మోసుకుంటూ ఆ కాటికి వరకు వెళ్ళడం, అక్కడికి వెళ్ళి అంత్యక్రియలు జరపడం ఒక పక్క బాధ, మరో పక్క ఈ యొక్క తనను తీసుకువెళ్లే కార్యక్రమం మొత్తం కూడా వాళ్ళే చేసుకోవడంతో అక్కడ చూస్తున్న అనేక మంది అయితే ఆ యొక్క సంఘటనపై తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా అది చక్కర్లు కొడుతున్న పరిస్థితి. ఒక పక్క అసలు చనిపోయినప్పుడు మేమున్నామంటూ సహాయం అందిస్తారు, మనకు తెలియని వారికి కూడా మనం వెళ్ళి ఎంతో కొంత సహాయం చేయాలనుకుంటాము. అలాంటిది సొంత గ్రామస్తుడు మృతి చెందితే ఆ కుటుంబానికి ఇంతలా శిక్ష విధించడం అయితే చాలా నేరం. ఇప్పటికైనా ఎవరైతే ఈ యొక్క గ్రామానికి చెందిన కుల పెద్దలు ఉన్నారో వారందరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇంకొకసారి ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అయితే మాత్రం సోషల్ మీడియాలో ఇప్పటికే పలు రకాలుగా ప్రజలు పిలుపునిస్తున్నారు. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.